ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, దావీదును గురించినటువంటి ఒక విలువైన మాట మనకిక్కడ కనిపిస్తోంది. దావీదు అంతకంతకు వర్ధిల్లాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో చాలాసార్లు వర్ధిల్లాలి అనే ఎక్కువ కోరుకుంటాం. అవును కదండి. ఎవరు కూడా తగ్గిపోవాలి, తక్కువ స్థితిలోనికి వెళ్ళిపోవాలి, రోజు రోజుకి దిగజారిపోవాలి, రోజు రోజుకి నష్టాలు పాలైపోవాలి అని ఏ ఒక్క వ్యక్తి కూడా కోరుకోడు. ఎంత దీనస్థితిలో ఉన్నా సరే మొదట ఆశించేది ఏంటి అంటే మేము వర్ధిల్లాలి, రోజు రోజుకి మేము మెల్లమెల్లగా వర్ధిల్లుతూ దీవెనకరమైన స్థితిలోనికి రావాలి, ఆశీర్వాదకరంగా మేము ఉండాలి అనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకుంటూ ఉంటారు. దావీదు జీవితాన్ని మనం ఒకసారి చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్నిసార్లు మనుషులమైనటువంటి మనకి ఆలోచించటానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎట్లా జరిగింది ఇది అని అనిపిస్తూ ఉంటుంది. దావీదు గొర్రెల కాపరిగా ఉండి గొర్రెలు కాచుకునేటటువంటి వ్యక్తిని దేవుడు ఎంతగా దీవించాడు అంటే, తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టాడు. తన ప్రజలందరినీ పరిపాలించేటటువంటి ఒక గొప్ప నాయకుడిగా, ఒక గొప్ప అధికారిగా, పరిపాలకుడిగా దేవుడు దావీదుని దీవించేశాడు. సింహాసనాన్ని ఇచ్చాడు, పేరునిచ్చాడు, ప్రఖ్యాతినిచ్చాడు, శాశ్వతమైన కృప చూపించాడు. ప్రతి విషయంలో ఇది ఉంది, ఇది లేదు అని అనకుండా దేవుడు అంచెలంచెలుగా దావీదుని వర్ధిల్ల చేశాడు. ఎందుకు అంత ఆశీర్వాదం దావీదుకి కలిగింది అంటే, దేవుని వాక్యం మనకి స్వయంగా తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టే దావీదు వర్ధిల్లాడు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు వర్ధిల్లటం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అంటే, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడట. మనం చదువుకున్న వచనంలోనే ఉంది, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను అని. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టే అతడు దీవించబడ్డాడు. మన జీవితాల్లో కూడా మనం కోరుకుంటూ ఉంటాం, ఆశీర్వదించబడాలి, దీవెనకరంగా ఉండాలి అని. కానీ ఎంత ఆశపడినా, ఎంత కష్టపడినా చాలా సందర్భాలలో మనం అనేక సంవత్సరాలుగా ఒకే స్థితిలో ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. అదే పేదరికం, అదే దీనత్వం, అదే దీనస్థితి, అలాగే కష్టపడితే కానీ తినలేనటువంటి పరిస్థితి, అంత దీనత్వంలో ఒకే రకమైనటువంటి రీతిలో మనం ఉంటూ ఉంటాం. ఎంతో కష్టపడతాం, రాత్రనక పగలనక ఎంతో డబ్బుల్ని సంపాదిస్తాం. కానీ తిరిగి చూసుకుంటే కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ డబ్బులన్నీ కూడా వృధా అయిపోయినట్టుగా మనకు కనబడతాయి. ఆ డబ్బులన్నీ కూడా మనకి ఏమైపోయాయి, ఎంత సంపాదించాం, ఏమైపోయాయి, ఇన్ని వేల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు ఎలా అని మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది, ఏమైపోయాయి అని. మనము కష్టపడాలి, మనము డబ్బుల్ని సంపాదించటానికి మంచి మార్గాల్లోనికి వెళ్ళి పనుల్ని చేసుకోవాలి. కానీ దాని వెనక దేవుడు మనకి తోడుగా ఉండటం అనేది చాలా చాలా ముఖ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తోడుంటేనే మనం చేసే పనిలో దేవుని సహాయం కలిగేది. దేవుడు తోడుంటేనే మనం కలిగి ఉన్నటువంటి డబ్బుల పైన దేవుని యొక్క ఆశీర్వాదం నిలబడిద్ది. దేవుడు తోడుంటేనే మన కుటుంబాల్లో నెమ్మది, సమాధానాలు కలుగుతాయి. దేవుడు తోడుంటేనే అన్ని రీతిగా, భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రీతులుగా కూడా మనం వర్ధిల్లగలుగుతాం. వీటన్నిటి వెనక దేవుని తోడు అనేది చాలా అవసరం. ఈరోజు చాలామంది ప్రజలు అనుకుంటారు, దేవుడు తోడు లేకుండానే పర్వాలేదు, మేము చేసేయగలం, సంపాదించేయగలం,
మేము వర్ధిల్లగలం, దీవెనకరంగా ఉండగలం, అది కట్టేయగలం, ఇది కొనేయగలం, మేము ఇంకా అంచెలంచెలుగా ఎదగగలం అని మనుషులు వారికి కలిగిన జ్ఞానాన్ని బట్టి, వారికి కలిగి ఉన్న బలాన్ని బట్టి, వారికి కలిగి ఉన్నటువంటి వాటిని బట్టి వాటన్నిటిని ఆధారంగా చేసుకొని ఇది చేసేస్తాం, అది చేసేస్తాం, సాధించేస్తాం, సంపాదించేస్తాం అనుకుంటా చాలా విషయాల్లో ముందుకు వస్తూ ఉంటారు. నేనంటాను, మనుష్యుని జ్ఞానం దేవుని ముందు చాలా అల్పమైనది. అది కూడా దేవుడు మనకి పెడితేనే మనలోనికి వచ్చింది. ఆ బలమైన, జ్ఞానమైన, సామర్థ్యమైన ఏదైనా సరే దేవుడు అనుగ్రహిస్తేనే మనలో ఉంటాయి. కాబట్టి దేవుని తోడు అనేది మనకి చాలా అవసరం. ఆయన తోడుంటేనే అవన్నీ మనతో ఉంటాయి. దేవుడు వాటి ద్వారా మన జీవితాలలో వర్ధిల్లేటట్టుగా, ఆశీర్వదించబడేటట్టుగా దేవుడు చేస్తాడు. ఈరోజు నువ్వు కష్టపడుతున్నావు, డబ్బుల్ని సంపాదిస్తున్నావు, కానీ వాటి మీద దేవుని దీవెన ఉందా? నీవు కష్టపడింది అనుభవించగలుగుతున్నావా? అంచులంచులుగా వర్ధిల్లటానికి దేవుని యొక్క సహాయం కలుగుతూ ఉందా? దావీదు ఒక్కసారే దీవెనకరంగా రాలేదు. అభిషేకం పొందాడు రాజుగా, కానీ వెంటనే వెళ్ళి తెల్లారిపాటికి సింహాసనం మీద కూర్చోలేదు. అతడు సింహాసనం మీదకి రావటానికి ఎన్నో శ్రమలు పడ్డాడు. ఎన్నో చోట్లకి పారిపోయి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. తప్పించుకొని తిరగాల్సిన అవసరం వచ్చింది. నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ప్రేమించిన వారే దూషించే పరిస్థితులు వచ్చాయి. ఇలా ఎన్నో హింసల్ని ఎదుర్కొంటూ ముందుకొచ్చాడు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, అంతకంతకు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకంతకు వర్ధిల్లాడు. ఒక్కసారి వర్ధిల్లలేదు, మెల్లగా వర్ధిల్లుతూ, కొంచెంగా వర్ధిల్లుతూ ఒక దీవెనకరమైన స్థితిలోనికి దేవుడు దావీదుని తీసుకొని వచ్చాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మంచి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు వర్ధిల్ల చేయాలనుకుంటున్నాడు. దావీదుని దీవించినట్టే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. తప్పక దేవుడు కృప చూపిస్తాడు. మనం అన్ని రీతులుగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా, ఎదిగేటట్లుగా, వర్ధిల్లేటట్లుగా దేవుడు మన జీవితాల్ని, మన భవిష్యత్తుల్ని మారుస్తాడు. కానీ దేవుని తోడు అనేది మనకి చాలా అవసరం. ఈరోజు దేవుడు మనతో ఉన్నాడా? నీతో ఉండి నడుస్తున్నాడా? ఆయన మనతో ఉండేలాగా మన జీవితాలు ఉండాలి. మనము సరైన రీతిలో ఉండకుండా, వాక్యానుసారంగా బ్రతకకుండా, దేవునికి ఇష్టమైన రీతిలో మన జీవితంలో ముందుకు వెళ్లకుండా ఉంటే ఆయన మనకి తోడుగా ఉండడు, మనతో రాడు, మనకి సహాయం చేయడు, ఆశీర్వదించడు. ఆయన మనతో ఉండేటట్టుగా మన ప్రవర్తన, మన ఆలోచన, మన యొక్క హృదయము ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనకి తోడుగా ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదు ఎప్పుడు దేవుడు 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 అంట దేవుని స్మరణే చేసేవాడు. అందుకే దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు, దీవించాడు, ఆశీర్వదించాడు. ఈరోజు మనందరం కూడా దావీదుని గురించి మాట్లాడుకునేంతగా ఒక గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోపెట్టి మనందరి నోట దావీదుని గురించిన మాటలు ఉండేలాగా దేవుడు చేశాడు. మనల్ని అంతగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కార్యాలు చేస్తాడు, ప్రతి విషయంలో వర్ధిల్ల చేస్తాడు. దేవుడు తోడుండాలి. ఒకవేళ ఆయన మనతో ఉండేటట్టుగా మన జీవితం కనుక లేనట్లయితే వాటిని సరి చేసుకుందాం, మరలా తిరిగి దేవుని సన్నిధిలోనికి వద్దాం. మనము ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరకు వచ్చి గొప్ప కార్యాల్ని చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఈ సమయంలో నా జ్ఞాపకంలోకి వస్తుంది. దేవుని యొద్దకి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు అనే మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. మొదట మనమే దేవుడికి చెయ్యందించి, ప్రభువా నీ సహాయం మాకు కావాలి, నీ తోడు మాకు కావాలి అని అడిగితే తప్పకుండా దేవుడు మనకి తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు, దావీదులాగా వర్ధిల్ల చేస్తాడు. మరి దేవుని తోడు మనకి కావాలి అని దేవుని అడుగుదామా? తప్పకుండా దేవుని తోడుని మనం కలిగి ఉందాం. దావీదులాగా దేవుడు మనలందరినీ కూడా తప్పకుండా వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా.
ఈ మంచి ఉదయకాల సమయం నీ సన్నిధిలో ప్రార్థించడానికి కృప చూపినందుకు వందనాలు. నీ లేఖనాల్లో నుంచి ఒక విలువైన మాట ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ఈ వాక్య ఆశీర్వాదాలు మెండుగా నిండుగా ప్రతి ఒక్కరికి కలుగును గాక అని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం పనులకు వెళ్తున్న వారికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. స్కూల్కి కాలేజెస్కి వెళ్తున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయండి. ఏ ప్రమాదాలు సంభవించకుండా అందరినీ మీరు కాచి కాపాడండి. ఈ రోజంతా నీ సన్నిధి కాపుదల, నీ ద్వారా కలిగేటటువంటి సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితాలలో వారి కుటుంబాలలో ఏలుబడి చేయును గాక అని ప్రార్థిస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నానే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని వాక్యాన్ని విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.